హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాగ్స్. మనమైతే గువ్వల చెరువు ఘాటు దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఘాట్ రోడ్ అయితే ముంగట ఉంది. కొంచెం ముందుకెళ్తే అయితే ఘాటు మనకు తగులుతుంది. ఇప్పుడైతే మొత్తం నైట్లో మొత్తం ఘాట్ రోడ్ అయితే ఎక్కాలి. ముందు చూసుకున్నట్లయితే ఘాట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం దూరం వెళ్ళగానే మనకు ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంటది. మొత్తం నైట్ అయితే ఇప్పుడు ఘాట్ మొత్తం ఎక్కాలి. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఘాట్ అన్నమాట. ఇది రాయచోటి ఘాట్ అంటారు. కడప అండ్ రాయచోటి మధ్యలో ఉంటది ఘాటు. గువ్వల చెరువు ఘాట్ అంటారు, రాయచోటి ఘాట్ అంటారు దీన్ని. పైనుంచి వచ్చే బండ్లు అయితే చాలా స్పీడ్గా అయితే వస్తుంటాయి. మనమే కొంచెం చూసుకుంటూ అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు కదా, ముందు నుంచి వచ్చే వెహికల్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. ఈ ఘాట్ రోడ్లో అయితే మనము కొంచెం జాగ్రత్తగానైతే ఉండాలి. చిన్న చిన్న వెహికల్స్ వాళ్ళు వచ్చి అయితే మనల్ని కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంటారు. చూశారు కదా, ఇప్పుడైతే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్టింగ్ అన్నమాట ఈ ఘాటు. మొత్తం కొండపైకి మొత్తం అయితే ఎక్కాలి మనము. ఏం ఇబ్బంది అయితే ఏమి ఉండదు, కానీ కాకపోతే ఏంటంటే ఈ చిన్న చిన్న వెహికల్స్ వస్తుంటాయి కదా, వాళ్ళతోటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సైడ్ నుంచే మధ్యలో నుంచి వచ్చి దొరుకుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి ఏమవుతుందంటే మన బండి కొంచెం బ్రేక్ అయిందంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట. అందుకోసమే మనమే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూసిరే, ఈ టర్నింగ్ల పైన ఏంటంటే చిన్న వెహికల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ముంగటికి వచ్చి ఆపుతుంటారు అన్నట్టు. మన బండి అయితే చాలా ఈజీగానే ఎక్కుతుంది. ఫ్రీగానే వెళ్ళిపోతుంది మన బండి. గేర్లు పెద్ద అడగట్లేదు. మధ్యలో స్పీడ్ బ్రేకర్లు కూడా పెట్టారు. ఎందుకంటే పైనుంచి వచ్చే బండ్లకి ఏంటంటే ఆగవు కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్లు ఉంటే ఆగుతారనే ఉద్దేశంతో ఆ స్పీడ్ బ్రేకర్లు అయితే పెట్టారు వాళ్ళు. ఈ ఘాట్ అయితే చాలా పెద్దగా ఉంటది. పోతూనే ఉండాలి, మెలికలు మెలికలు తిరుక్కుంటూ అయితే ఘాట్ ఎక్కుతూనే ఉండాలి మనం. ఇంకా అన్ని మెలికలే ఉంటాయి. పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా అట్లనే ఉంటాయి. ఒకసారి నేను ఈ ఘాట్ దిగేటప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక బండి అయితే ఇక్కడ ఆగిపోయింది. మొత్తం దానికి వచ్చి తాకింది, అక్కడ తాకి ఆగింది అన్నట్టు. ఇదే ప్లేస్.
ఇక్కడ షాప్ ఉంటది ఒకటి. పాపం కారు ఈటెక్కి ఇక్కడ ఆగిపోయింది. పొద్దున అయితే మంచిగా చాలా నీట్ గా కనిపిస్తుండే, కానీ నైట్ కాబట్టి జర ఎక్కువ కనిపిస్తలేదు. చూసారు కదా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే పైనుంచి వచ్చే వాళ్ళకు బండ్లు వాళ్ళు స్పీడ్గా వస్తారనే ఉద్దేశంతో ఆ స్పీడ్ బ్రేకర్లు అయితే అక్కడ వేసారు అనమాట. మొత్తం పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు మనం. మొత్తం లైట్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అదంతా కింద డౌన్లు అన్నమాట. అది అక్కడ నుంచి వస్తున్నాం మనం పైకి అయితే. పెద్ద లోయ అది. చాలా పెద్దగా ఉంటుంది ఘాట్ అయితే. ఇట్లా వస్తేనేమో ఘాట్ రోడ్ తగులుతుంది. అట్లా తిరుపతి నుంచి వస్తే మనం డైరెక్ట్ పీలేరు వెళ్ళిపోతాం. తిరుపతి దాటంగానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే పీలేరు వెళ్తుంది. అట్లా అక్కడ బోర్డు కూడా రాసి ఉంటుంది రోడ్ పైన. ఈ మెలికలు మెలికలు తిరుక్కుంటూ అయితే మొత్తం అయితే పైకి ఎక్కాలి మనం. ఈ నైట్ సమయం కాబట్టి జర ఎక్కువ అయితే కనిపించదు అన్నట్టు. మొత్తం కొండపైకి మొత్తం ఎక్కాలి. ఎక్కిన తర్వాత మళ్ళీ కొంచెమే ఉంటుంది దిగుడు, అయితే బాగా ఏమి ఉండదు. మనం రాయచోటి నుంచి ఇటు కడప పోయేటప్పుడు దిగుడు ఎక్కువ ఉంటుంది. మన బండి అయితే చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. చూసారు కదా, అన్ని మెలికలే ఉంటాయి. ఈ మెలికలు మెలికలు తిరుక్కుంటూ మొత్తం ఎక్కుతూనే ఉండాలి పైకి. నైట్ కాబట్టి జర ఎక్కువ కనిపించదు. మొత్తం పైకి అయితే ఎక్కాలి మనం. ఈ రూట్లో చూడు స్పీడ్ బ్రేకర్లు మళ్ళీ వచ్చినాయి. ఈ స్పీడ్ బ్రేకర్ల కాడ ఏమైందంటే మోషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం మెల్లగా వెళ్తాం కదా. లోయ చూసారు కదా, లోయ ఎట్లా కనిపిస్తుందో. మొత్తం లోయనే అదంతా. కింద లైట్లు ఎంత చిన్నగా కనిపిస్తుందో, ఆ లైట్ల కాడ నుంచి మనం వస్తున్నాం ఇప్పుడు పైకి. కాడ నుంచి బండ్లు కూడా వస్తాయి మన. చాలా పెద్దగా ఉంటుంది ఘాట్ అయితే ఇది.
మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి. చూసారు కదా లైట్లు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో. కొండపైకి అయితే మనం వచ్చినాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ డౌన్ దిగాల్సి ఉంటుంది. దిగుడు చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మనం అటు రాయచోటి దిక్కు వెళ్తున్నాం కాబట్టి దిగుడు అయితే తక్కువనే ఉంటుంది. చూసారు కదా అక్కడ కారు ఆగి ఉంది అక్కడ, ఎందుకంటే హీట్ అయితే అన్నమాట బండ్లు. హీట్ అయ్యేసరికి బండ్లు ఆపేస్తారు అక్కడ. ఇక్కడ బండి కూడా పాపం అది పంక్చర్ అయింది, టైర్ పంక్చర్ అయింది బండి. ఇంకొంచెం పైకి వెళ్తే ఇక మనం ఎక్కడైతే కంప్లీట్ అవుతుంది. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక డౌన్ దిగుడు ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి అయితే మనకు డౌన్ అయితే స్టార్ట్ అయింది. డౌన్ దిగుడు చాలా తక్కువనే ఉంటుంది, ఎందుకంటే బాగా దూరం ఉండదు అన్నట్టు డౌన్ అయితే. చాలా తక్కువ ఉంటుంది. కడపదికి పోయేటప్పుడు ఎక్కువ ఉంటుంది అన్నట్టు డౌన్ దిగుడు. చూసిరు కదా డౌన్ ఎట్లా దిగుతున్నాయి బండ్లన్నీ. ముందుకు వెళ్తే మళ్ళా గువ్వల చెరువు ఊరు వస్తుంది అన్నట్టు. అక్కడ హోటల్ కాడ ఆపి చాయ్ తాగి వెళ్తే ఇక పీలేరు దాకా పురస్తాయి. ఏమంటావు బ్రో? బ్రోస్ అప్పుడు ఎత్తలేడు. నైట్ జర్నీ కాబట్టి కొంచెం ఎక్కువ ఘాట్ రోడ్ పెద్దగా ఏమో ఏర్పడదు అన్నట్టు మాకు. డేలో అయితే మంచిగా ఏర్పడుతుండే. మొత్తం సీకర్లనే నైట్ జర్నీ. కొన్ని కొన్ని ఘాట్లలో అయితే నైట్లో ఎక్కాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఆ ఘాట్ సెక్షన్ ఏరియాలలో దొంగలు ఉంటారు అన్నట్టు. పోతూనే ఉండాలి ఇక. పోయినా కొద్ది పోతూనే ఉంటుంది ఘాట్ రోడ్, పోయినా కొద్ది పోతూనే ఉంటుంది ఇక.
ఈ ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ఏం మాత్రం మిస్ చేయకూడదు. ఎందుకంటే చిన్న బండ్లలో వాళ్ళు వీళ్ళు వచ్చి కొంచెం ఇబ్బంది పెడతారు. వీటికి మనం భయపడకుండా ఎక్కియాలి. ఘాట్ రోడ్ అయితే ఘాటీలలో చాలా జాగ్రత్తగా పోతే మంచిది. చీకట్లలో నైట్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నైట్ల టర్నింగ్ల దగ్గర ఏమవుతుందంటే మనకు రోడ్ సరిగా అర్థం కాదు. కరెక్ట్ కనిపించదు కాబట్టి లైట్ల వెలుతురుకు కొంచెం జాగ్రత్తగానే పోవాలి. ఎంత జాగ్రత్తగా పోతే అంత మంచిది. నైట్ జర్నీ అప్పుడు టెన్షన్ ఎందుకు, నిదానంగా పోతే అయిపోతుంది. పోతూనే ఉండాలి ఇక, ఒకటే తిరగబోతూనే ఉండాలి ఇక. ఎంత తొందర వస్తా అనుకుంటే అంత లేట్ అయిపోయింది మాకు. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఈ ఎండాకాలం పొద్దుందాకా బండి నడిపించాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, ఇక్కడ గుడి ఉంటుంది. గుడి దగ్గర కొంతమంది ఆపుకుంటారు అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇక డౌన్ ఉంటుంది. ఇక ఇప్పుడు డౌన్ ది కూడా ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక నేను అక్కడనే అనుకున్నా డౌన్ ది కూడా స్టార్ట్ అవుతాము, కానీ ఇక్కడికి వచ్చినాక స్టార్ట్ అవుతుంది డౌన్. ఇక్కడ నుంచి మొత్తం డౌన్ ది కూడా ఉంటుంది. ఇక డౌన్ దిగినామంటే గువ్వల చెరువు ఊరు వస్తుంది. ఇక గువ్వల చెరువు ఊరు దాటినామంటే ఇక రాయచోటి. రాయచోటి దగ్గర ఎంత అంటే 50 దాకా ఉంటుంది అనుకుంటా కంచి. ఇక మొత్తం ఇక డౌన్ ది కూడా. ఇక అక్కడ ముందు ఊరు కనిపిస్తుంది. అక్కడ డౌన్లో అది కనిపించేది ఆ గువ్వల చెరువు ఊరే అది. ఇక మొత్తం ఇక్కడ నుంచి ఇక మొత్తం డౌన్ ది కూడా ఉంటుంది. ఇక డౌన్ అంటే పెద్దగా ఏముండదు, కొంచెమే ఉంటుంది. ఒక 2 మెలకలు 3 మెలకలు ఏమో ఉంటాయి. 3 మెలకలు దిగితే మొత్తం డౌన్ అయితే కంప్లీట్ అవుతుంది.
పోతూనే ఉంటే గత ముంగడి పోయిన తర్వాత ఊరు వస్తుంది. ఊరు దగ్గర ఆపుకొని అయితే చాయ్ తాగి ఇక బయలుదేరామంటే పీలేరు దాకా ఒకటే పోవుడు పోవాలి. పాట అయితే ఒకటే తిరిగి ఫోన్ చేస్తారు, తొందర రారి తొందర రారి కాల్ చేస్తారట. ఈ నైట్లో కూడా కాల్ చేస్తా అంటున్నాడు. ఏం కాల్ చేస్తారో ఏం అర్థం అవుతలేదు. తెల్లందాక నిద్ర లేదు, నైటే నిద్ర లేకుండా వచ్చినాం. ఇప్పుడు మళ్ళా అడిగి పోయినాక వాళ్ళు బండి అటు ఇటు జరపమంటా ఉంటారు. ఇక నిద్ర ఉండదు, మన ఉండదు ఈ నైట్లో కాల్ చేస్తే. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. ఘాట్ రోడ్ అయితే ఇంకొక కొంచెం కొంచెం దూరం పోతే ఈ ఘాట్ రోడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక ఘాట్ రోడ్ అయితే మొత్తానికి కంప్లీట్ అయింది. మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.